మనం చరిత్రను గనుక చూస్తే కొంతమందికి రావలసిన పేరు రాలేదు. వాళ్ళు అందించినటువంటి సేవలు మన దేశానికి గానీ అసలు ఎనలేని సేవలు అందించిన వాళ్ళకి రావలసినంత ప్రాముఖ్యత రాకపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. అయితే చాలామందికి తెలిసి ఉండొచ్చు కానీ అటువంటి ఒక ఎలా చెప్పాలంటే ఒక రాజమాత, ఒక లోకమాత, ఇంకా మాట్లాడితే భగవంతుడు పంపించిన ఒక అవధూత, దేవదూత అయినటువంటి దేవి అహల్యాబాయి హోల్కర్. ఈవిడి ఇండోర్ రాజ్యానికి అంటే మాల్వా రాజ్యానికి ఈవిడికి కొన్ని పరిస్థితుల్లో ఆవిడ పరిపాలన సాగించింది. ఆవిడ 1725 మే 31 జన్మించింది. ఆవిడ నిజంగా కూడా ఏంటంటే మనకి త్రేతాయుగంలో శ్రీరామరాజ్యం అంటారు. శ్రీరామచంద్రుడు పరిపాలించిన ఆ కాలాన్ని శ్రీరామరాజ్యం అంటారు త్రేతాయుగం. తర్వాత అంతటి ఉత్కృష్టమైనటువంటి సేవలు అందిస్తూ అద్భుతమైన పరిపాలన చేసింది ఎవరైనా ఉన్నారు అంటే ఆవిడ స్త్రీమూర్తి అయినప్పటికీ మనం చెప్పుకున్నటువంటి రాణి అహల్యాబాయి హోల్కర్. ఈవిడి ఆ పరిపాలన విషయం అంతా ఒక ఎత్తు. ఒక 3 దశాబ్దాలు పడి అంటే 18వ శతాబ్దంలో ఆఖరి 3 దశాబ్దాలు ఒక స్వర్ణయుగంగా ఆవిడ జీవితం అంతా ఆటుపోట్లతో అంటే ఒక సామాన్యుల కుటుంబంలో జన్మించి మళ్ళా రాజకుటుంబంలోకి ప్రవేశించి భర్త అకాల మరణంతో సహగమనం చేద్దామనుకుని మామగారు మల్హర్రావు హోల్కర్ మాట మీద నీ స్వీయ ధర్మం కంటే నీ వ్యక్తిగత ధర్మం కంటే రాజధర్మం ముఖ్యం, ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు సత్యగమనం చేయడం కుదరదు, నాకు వృద్ధాప్యం వచ్చేసింది, మన రాజ్యాన్ని మనం సంరక్షించుకోవాలంటే నువ్వు పరిపాలనా బాధ్యత చేపట్టాలన్నప్పుడు ఆవిడ సింహాసనాన్ని అధిరోహించింది. ఆ తర్వాత కూడా ఆ రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కూడా ఆవిడ యుద్ధనీతి, రణనీతి అంటే ప్రతి చోట నుంచి పొంచి ఉంటారు శత్రువులు చుట్టుపక్కల నుంచి. ఎప్పుడైతే ఈ ఒక స్త్రీమూర్తి ఆ మాల్వా రాజ్యాన్ని ఆవిడ చేస్తోంది అంటే ఇంకా ఎక్కువ మంది అది మొత్తం ఆక్యుపై చేయాలి, దురాక్రమణ చేయాలని చెప్పి ఆలోచించడం సహజం. వాళ్ళందరినీ తన యుద్ధనీతితో రాజతంత్రంతో పక్కన పెట్టి మట్టును పెట్టి ఆ యుద్ధాలన్నింటిలో కూడా ధైర్యంగా పాల్గొని ఒక వీరమాత, వీర వనిత ఎవరంటే అహల్యాబాయి హోల్కర్. ఈ అహల్యాబాయి గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆవిడ ఎన్నో సంస్కరణలు అప్పుడే 18వ శతాబ్దంలోనే ఆవిడ చేపట్టారు. అప్పుడులో భర్త చనిపోయి ఒక స్త్రీలు విధవలుగా మారినప్పుడు వైవిధ్యం సంప్రదించినప్పుడు ఆ భర్తకు చంపిన సంపదలన్నీ కూడా రాజ్యానికి వెళ్ళిపోయాయి, ప్రభుత్వానికి వెళ్ళిపోయాయి. దాన్ని రద్దు చేసింది ఆవిడ. అలాగే అలా పిల్లలు లేకుండా భర్త చనిపోయి వైధవ్యం అనిపిస్తున్నటువంటి విధవమూర్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దత్తత తీసుకోవచ్చు అనే ఒక నియమాన్ని పెట్టి పిల్లల్ని దత్తత చేసుకుని వాళ్ళ వంశాన్ని వాళ్ళు పెంచుకోవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు. ఆ వైధవ్యం ఉన్న స్త్రీలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి స్త్రీమూర్తుల గురించి ఆలోచించి అలా కూడా ఏర్పాటు చేసింది. రెండోది ఏంటంటే వాళ్ళకి స్త్రీమూర్తులకు కూడా ఆస్తిలో పూర్తిగా హక్కు ఉంటుందని చాలా కాలంగా ఈ యుగంలో ఇప్పుడు కూడా ఈ శతాబ్దంలో కూడా మన స్త్రీలకి ఆస్తి హక్కుల విషయంలో చాలా స్పర్ధలు ఉన్నా కూడా ప్రభుత్వాలు రకరకాల నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి సమాన హక్కు కలిగించకపోతున్నప్పటికీ ఆ రోజుల్లోనే ఈ స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని చెప్పి ప్రతిపాదించి ఆ నియమాన్ని అమలు చేసింది అహల్యాబాయి హోల్కర్. ఇక ఆవిడ పరిపాలన 30 ఏళ్ళ ఆవిడ సాధించిన విజయాలు, యుద్ధాల్లో ఆవిడ సాధించిన విజయాలు, అలాగే ఇంకా ఆవిడ వ్యక్తిగత జీవితంకి వస్తే మటుకు అన్నీ ఆటుపోట్లే. పూర్తిగా చూస్తుంటే కష్టాలుగా ఉంటుంది కానీ ప్రజల కోసం అంకితమైపోయినటువంటి రాజమాత ఆవిడ. ఆ తర్వాత ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ఆవిడ కోణం, ఆవిడ చరిత్ర గురించి చెప్పుకుంటే చాలా అద్భుతమైన చరిత్ర. ఆవిడ మొత్తం రాజమాత అయినటువంటి అహల్యాబాయి హోల్కర్ మెయిన్గా ఏంటంటే ఈ ముస్లింల దండయాత్రలు, దురాక్రమణ వల్ల మన భారతదేశంలో కొన్ని ఏళ్లగా కొన్ని సంవత్సరాలుగా కొన్ని దేవాలయాలు నాశనం అయిపోయాయి. శాంతం 4 వైపులా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ జ్యోతిర్లింగాల దేవాలయాలు కూడా చాలామంది పాడైపోయాయి. వీళ్ళ విదేశీయుల దురాక్రమణ వల్ల అవ్వచ్చు, ముస్లిం సుల్తాన్ల దురాక్రమణ అవ్వచ్చు. మనం వెళితే కాశీ క్షేత్రం ముఖ్యంగా మనందరికీ పవిత్రమైనటువంటి శివక్షేత్రంలో కాశీ ఒకటి కాబట్టి ఉత్తరాదిలో కాశీ దురాక్రమణ చేసినప్పుడు ఈ అహల్యాబాయి హోల్కరు మిగిలినంతా ఒక జీవితం ఒకైతే
ఆవిడ ఆధ్యాత్మిక జీవితం, అలాగే ఈ దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ అని చెప్పొచ్చు, సత్రాలు కట్టించడం, అలాగే చారిత్రక కట్టలు పరిరక్షించడం, దానికే ఆవిడ మొత్తం సమయం అంతా వెచ్చించింది. దానికోసం ఎప్పుడు ఆవిడ ఈ వాళ్ళ రాజ్యంలోంచి ఖజానా నుంచి సొమ్ము తీసుకోకుండా ఆవిడ సొంత ఆదాయాన్ని ఖర్చు పెట్టినట్టుగా కూడా ఉంది. అలా చూస్తుంటే సోమనాథ దేవాలయం, ద్వారక, పూరి జగన్నాథుడి దేవాలయం, ఇటు పక్కకు వస్తే శ్రీశైలం, మన శ్రీశైలం, అక్కడ కేదార్నాథ్, బద్రీనాథ్, ఇలాగా అంటే ఇప్పుడు చారిత్రాత్మక పరిశోధకులు కనుక పరిశీలిస్తూ వస్తే ఆవిడ ఎన్ని దేవాలయాలను రక్షించింది, పరిరక్షించిందని చూస్తే ఇప్పటిదాకా వాళ్ళు తేల్చి చెప్పింది 157 దేవాలయాలకి అహల్యాబాయి హోల్కర్. ఇప్పుడు మనం అందరం వెళ్ళి ఆ స్వామివారికి క్షేత్రాలని పరిశీలిస్తే కనుక ఈ అహల్యాబాయి హోల్కర్ కేవలం ఈ పడిపోయిన పాడుబడిన వీళ్ళందరి చేతిలో దాడికి గురి కాకుండా దేవాలయాలన్నింటినీ సంరక్షించి మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మానికి ప్రత్యక్షంగా మన కోసం ఉన్నటువంటి ఆ జ్యోతిర్లింగాలు కావచ్చు, వివిధ దేవాలయాలు కావచ్చు, అన్నిటినీ పరీక్షించింది. అలాగే కాశీలే కానీ మిగిలిన చోట్ల కానీ చూస్తే కనుక ఆవిడ ఘాట్స్, ఆ గంగా నది దగ్గర ఘాట్స్ నిర్మించడంలో కూడా ఆవిడదే ప్రముఖ పాత్ర చెప్పాలి. అలాగే వచ్చిపోయే వాళ్ళకి రహదారి మార్గాలు ఏర్పాటు చేయడం, అంటే అప్పుడు అరణ్యాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ 18వ శతాబ్దంలో రాణి అహల్యాబాయి హోల్కర్ దైవమాత అని చెప్పచ్చు, లోకమాత అని చెప్పచ్చు, రాజమాత అని చెప్పచ్చు, సాక్షాత్ దైవం పంపిన దేవతను కూడా చెప్పచ్చు. ఆవిడని చాలామంది ఆ రోజుల్లో ప్రజలు దైవంగానే కొలిచేవారట. ఎందుకంటే ఆవిడ నిత్యం సాధనా మార్గంలో ఉంటూ ఉండేది భగవంతుడిని. ప్రతిరోజు ఆవిడ పరిపాలించే సమయంలో నర్మదా నది తీరంలో ఆవిడ ప్రతిరోజు మట్టితో శివుణ్ణి తయారు చేసుకుని ఆ శివుణ్ణి అర్చించి ఆ శివుడి సాక్షిగా పరిపాలన సాగించేది. ఎవరికైనా ఏదైనా తీర్పులు చెప్పాలన్నా, ఏదైనా సమస్యలు వచ్చినా, ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ శివుడిని అడిగి తీసుకునేది. తర్వాత ఆ మట్టితో చేసినటువంటి దాన్ని ఆ నర్మదా నది తీరంలోనే ఇది చేసేసేది, నిమజ్జనం చేసేది ఆవిడ. అలా చేసింది మనం వింటే కథల్లో మనకి రావణాసురుడి తల్లి కైకసి, ఆవిడ కూడా ప్రతిరోజు మట్టితో శివలింగాన్ని అర్చించి తర్వాత పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసేది. అంటే ఆవిడ చేసిన అంత శివభక్తురాలు ఈవిడ కూడా చెప్పొచ్చే మాట. అలా చేస్తూ చేస్తూ ఉంటే అక్కడే ఆ తీరంలోనే, నర్మదా తీరంలోనే మహేశ్వరం అనే చోట, అంటే అంత పూర్వం వాటిని మాహిష్మతి నగరం అని మనం సినిమాలో కూడా వింటూ ఉంటాము. ఆ మాహిష్మతి నగరం అనే దాన్ని తర్వాత కాలక్రమంలో మహేశ్వరం, అక్కడ ఆవిడ దానిగా పెట్టుకుని అక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించారని కూడా మనకి చెప్తుంది. ఆవిడ చరిత్ర చాలా విశాలమైంది. ఆవిడ పరిపాలనా మార్గం అదంతా ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మిక మార్గం దేవాలయాల పునరుద్ధరణ, జీర్ణోద్ధరణ, సత్రాలు కట్టడం, ఈ రకమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సుమారు 70 ఏళ్ళు ఆవిడ బతికింది కూడా. 70 ఏళ్ళ జీవితాన్ని, ఒకవేళ భర్త అకాల మరణం చెందినప్పుడు సతీ సహకరణం జరుగుతూ ఏమేదో, ఇదంతా భగవద్ లీల. అహల్యాబాయి తర్వాత ఏంటంటే మరి ఆవిడ చేత చేయించాలని ఉంది ఏంటి. తర్వాత కాలగమనంలో ఆవిడకి కడుపున పుట్టినటువంటి కొడుకు మాలేరావు హోల్కర్ కూడా అకాల మరణం చెందడం, కూతురు కూడా, అల్లుడు కూడా అకాల మరణం చెందడం, కూతురు అల్లుడు పోయేది సహగమనం చేయడం, ఇవన్నీ ఆవిడ జీవితంలో అంతా కోల్పోయేది. కుటుంబాన్ని కోల్పోయి ఆ ప్రజలే తన కుటుంబంగా భావించి ఆవిడ లక్ష్యం ఒకటే, ఏవైతే ఆలయాలు అలాగా పాడుపడిపోయి ఉన్నాయో, ప్రజల పూజలకి వాటికి నోచుకోలేకపోయే వాటిని జీర్ణోద్ధరణ చేయడం. ఈరోజు ఆవిడ పుణ్యఫలమే మన భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ ఆల్మోస్ట్ ఇంకా లెక్కలేమి, ఇంకా పూర్తిగా చారిత్రకారులు చెప్పలేకపోతా కానీ 157 దేవాలయాల మటుకు ఆయన పూర్తిగా ఆవిడ సంరక్షణ చేసింది, పునరుద్ధరించింది, జీర్ణోద్ధరణ చేసింది అనే మాట మటుకు మనకు చెప్తారు. ఈరోజు మనం ఆఖరికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా కాశీనగరంలో క్షేత్రాన్ని దగ్గర అక్కడ నిలబడి ఎంపీగా గెలిచి ఆ కాశీ క్షేత్రానికి, వారణాసి క్షేత్రానికి ఎంతో హంగులు, ఎన్నో సదుపాయాలు నిర్మించారు. స్వామివారి దేవాలయం కోసం ఆయన కూడా పాటుపడ్డారు. అలా ఉండడానికి కూడా కారణం ఏంటంటే, ఆ మాత్రం మనకు కాశీ క్షేత్రం మిగిలింది, ఆ దేవాలయం మిగిలింటే ఇదంతా అహల్యాబాయి హోల్కర్. పరమశివుడికి కూడా ఆవిడ మంచి చెడు చూసిందంటే ఆవిడ ఎంత మహానుభావురాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ అహల్యాబాయి, రాణి అహల్యాబాయి హోల్కర్ అంటే మనకి దక్షిణాది వాళ్ళకి తెలియదు. ఇంకా మాట్లాడితే భారతీయులకి ఆవిడ చరిత్ర తెలుసుకోవాల్సిన ధర్మం ఉంది. నిజంగా కూడా అక్కడ కత్తి పెట్టి శత్రువుల్ని తెగనరికి అక్కడ మాల్వా రాజ్యాన్ని
3 దశాబ్దాల పాటు ఎటువంటి లోటు లేకుండా ప్రజలకి తన యుద్ధ నీతితో, రాజనీతితో, రణనీతితో చేసిన సేవలు ఒక ఎత్తు. అలాగే ఇప్పుడు మాట్లాడుకున్నట్టుగా ఈ సత్రాలు ఎన్నో కట్టింది భక్తుల కోసం, అక్కడ రహదారులు నిర్మించారు ఆవిడ. అలాగే చూస్తే క్షేత్రాలు, ఇంకొక మాట కూడా ఆవిడ భగవద్గీత చెప్పమని చెప్పి ఒక పండితుని పిలిచినప్పుడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పినప్పుడు ఆపేయండి అందట. ఎందుకంటే మీరు క్షేత్రే అనే పదంలో నాకు అర్థమవుతుంది ధర్మాన్ని నిలబెట్టాలి, అలాగే ధర్మం కురు. ఆవిడ ఏంటంటే ధర్మక్షేత్రే కురుక్షేత్ర అని ఫస్ట్ పదం చెప్తుంటే సిద్ధాంతి గారు ఆవిడ వేరే అర్థం చేసుకుని క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అంటే ప్రతి క్షేత్రంలోనూ ధర్మాన్ని నిలబెడదాం, క్షేత్రాలను నిలబెడదాం అని ఆవిడ ఒక మానసికంగా ఆవిడ నిర్ణయం తీసుకుని ఆవిడ ఆధ్యాత్మిక బాట వేసింది. ఆధ్యాత్మికంగా ఈరోజు మనమంతా ఏ దేవస్థానం చేసుకున్నా అహల్యాబాయి ఆవిడ యొక్క పాత్ర ఉంటుంది. ఆ దేవాలయాల పునర్నిర్మాణానికి ఆవిడ వంతు కృషి ఆవిడ చేసింది. ఆవిడ ఎన్ని చేసిందో ఆవిడ జీవితంలో తెలియదు, కానీ ఆవిడ మనకి అందించిన పుణ్య ఫలమే ఏదో ఉంది అంటే ఇప్పుడు ఈరోజు మనం హాయిగా కేదార్నాథ్ వెళ్తున్నాం, అలాగే ఇదంతా వెళ్తున్నాం, బద్రీనాథ్ వెళ్తున్నాం, నాసిక్, త్రయంబకు, ఇలా ఏ జ్యోతిర్లింగాన్ని తీసుకున్న వైద్యనాథ్, సోమనాథ్ అన్నిట్లో కూడా ఈ దక్షిణాది లేదు, ఉత్తరాది లేదు, ప్రతి చోట కూడా ప్రతి జ్యోతిర్లింగం కూడా పాడేది ఆ రోజుల్లో. దానికి కారణాలు ముస్లిం పరమత సహనం లేక ఈ ముస్లిం సుల్తాన్లు ముఖ్యంగా చాలా చోట్ల చాలా పరపతిగా మన చరిత్ర చెప్తుంది. వాటిలన్నింటినీ కూడా 18వ శతాబ్దంలోనే ఆవిడ నిలబెట్టింది. కాబట్టి ఈరోజు కూడా మన దేశం ఒక ఆధ్యాత్మిక దేశంగా, ఒక ధర్మభూమిగా, కర్మభూమిగా, యోగ భూమిగా ఉంటే ఎంతోమంది ఉండొచ్చు, ఎంతోమంది దేవాలయాలు కట్టించి ఉండొచ్చు, కానీ ఈ దేవాలయాలను పరిరక్షిస్తూ పునరుద్ధరణ చేసి జీర్ణోద్ధరణ చేసిన మహాతల్లి మటుకు ఈవిడని స్పష్టంగా చెప్పచ్చు. సరే, ఈ విషయానికి వస్తే ఈరోజు అంటే మే 31 రోజు ఇప్పటికీ ఆ మహాతల్లి చెప్పాం కదా, లోకమాత, రాజమాత ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడికే ఒక నివాసం ఏర్పరచాలని నడుం కట్టి వాళ్ళందరికీ ఆ దేవాలయాలు పునరుద్ధరించిన తల్లి, అలాగే దైవం పంపిన దూత అంటారు, ఆవిడని దైవంగా భావిస్తారు. అటువంటి అహల్యాబాయి హోల్కర్ ఈ 300 అంటే 300 ఏళ్ళు అయ్యింది. నేటితో 300 ఏళ్ళు పూర్తయింది. అహల్యాబాయి భూమి మీదకి వచ్చి ఈ చేసిన తల్లి 300 సంవత్సరాల సందర్భం. ఈ సందర్భంగా ఇప్పుడు కాశీ నగరానికి అంటే కాశీ నియోజకవర్గం, వారణాసి నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సనాతన సారథి మన మోడీ గారు ఈ అహల్యాబాయి రాజమాత రాణి అహల్యాబాయి హోల్కర్ 300 సంవత్సరాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభించడమే కాకుండా ఆ అహల్యాబాయి హోల్కర్కి సంస్మరణార్థం, గౌరవార్థం ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది. అలాగే ఆవిడ కీర్తి నలచెరుగులా తెలియాలి. మన భారతదేశంలో ప్రతి భారతీయులకి ఆవిడ చరిత్ర స్ఫూర్తిదాయకం అనే ఉద్దేశంతో ఎన్నో ప్రాయోజిత కార్యక్రమాలకి ఆయన ఈరోజు శ్రీకారం చుట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది అన్నమాట. అహల్యాబాయి హోల్కర్ చేసిన పనులకి మనం ఎంతైనా రుణపడి ఉంటాం. మన భారతదేశం అంతా రుణపడి ఉంటుంది, భారతీయులంతా రుణపడి ఉంటారు. ఇంకా మాట్లాడబడితే దేవీ దేవతలు కూడా రుణపడి ఉంటారని చెప్పాలి. అటువంటి మహాతల్లి 300వ జయంతి ఉత్సవాలు మనందరం కూడా చాలా శ్రద్ధగా జరుపుకోవాలి. ఈ అహల్యాబాయి చరిత్రలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో ఒడిదులు, ఎన్నో మలుపులు ఉన్నాయి. ఏది ఏమైనా ఆవిడ పరమశివుడిని వదలకుండా ఆవిడ పరమశివుడిని పట్టుకునే ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు కాశీలో ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఘాట్లో అంత ఆనందంగా స్నానం చేస్తున్నాం అంటే కూడా ఆ గంగానది తీరంలో ఆవిడ ఆనాడు నిర్మించిన 18వ శతాబ్దంలో నిర్మించిన ఘాట్లే అని చెప్పి కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజు ఆవిడ సంస్మరణ చేసుకుంటూ ఆ మోడీ గారు కూడా పలు కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ఆవిడ గురించి మన ముందు తరం, ఈ తరంకే తెలియదు, మన తరంకే తెలియదు. చరిత్రలో కానీ మన పాఠ్య పుస్తకాలలో కానీ ఆవిడకి గురించి ప్రస్తావన ఇప్పుడు దాకా రాలేదు. కాబట్టి రాజమాత, లోకమాత అటువంటి అహల్యాబాయి హోల్కర్కి మనం శతకోటి ధన్యవాదాలు సమర్పిస్తూ, ఇటువంటి స్త్రీమూర్తులు మన భారతదేశానికి పవిత్రతకి, ఆధ్యాత్మికతకి ఆలవలంగా నిలిచారు. మనందరం ఈరోజు ఆవిడని తలుచుకుంటూ ఆవిడ చెప్పినటువంటి మార్గంలో మనం ప్రయాణించాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఆవిడ బాట వేశారు. ఆ బాటలో వెళ్ళి
ఆవిడ్ని కూడా అక్కడ కాశీ వెళ్తే పరమశివుడిని ఒక నమస్కారం చేసుకున్నట్టుగా ఆ పక్కనే ఉన్న అహల్యాబాయి విగ్రహాన్ని కూడా నమస్కారం చేసుకుని మనం కూడా తరించాలన్నమాట. అంతటి మహాతల్లి ఆవిడికి జయంతి కూడా మామూలు జయంతి కాదు, 300 సంవత్సరాల త్రిశత జయంతి కాబట్టి ఆవిడకి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఆవిడని మన భారతదేశం అందరికీ ఇంత చేసింది అంటే మహాతల్లి ఇది వాళ్ళ మాల్వా రాజ్యానికే కాదు, హిందూ మతానికి, సనాతన ధర్మానికి, మన భారతదేశానికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక సేవలు అందించిన ఆ మహాతల్లికి అనేక నమస్కారాలు అందజేస్తూ సెలవు.